చిన్నప్పటి నుంచి నాకేం కావాలన్నా హనుమాన్ని అడిగేవాడిని. ఒక్కసారి ఏమైంది తెలుసా స్వామి, నేను అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యా, ఒక్క మ్యాథ్స్ తప్ప. ఆ ఒక్క మ్యాథ్స్ సబ్జెక్ట్ పాస్ అయ్యేటట్టు చూడు స్వామి. నేను అడిగినట్టుగానే ఆయన నన్ను మ్యాథ్స్లో పాస్ చేశాడు. కానీ ఏంటి స్వామి, మ్యాథ్స్ పాస్ చేయమంటే ఒకటే పాస్ చేసి అన్ని ఫెయిల్ చేసావు. ఈసారి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యేటట్టు చూడు స్వామి, ప్లీజ్ స్వామి. ఆ తర్వాత అన్నీ పాస్ అయ్యాను అనుకోండి. బాగుందండి మీ స్టోరీ. అయ్యయ్యో, అది నా స్టోరీ కాదండి, అది నా రియల్, నా చిన్ననాటి మెమరీస్. ఓ సారీ ఐ మీన్ టు సే బాగున్నాయండి మీ మెమరీస్. నాకేం కావాలన్నా అన్నీ ఆయన్నే అడుగుతాను. నా చదువు, నా జాబ్, అంతెందుకు ఈ లైఫ్ కూడా ఆయనదే. తమ్ముడు, నీ హనుమాన్ పురాణం ఆపరా. ఫస్ట్ టైం ఇద్దరు కలుసుకున్నారు. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, నీకు ఇష్టమైన కలర్ ఏంటి, లేదా నీ బర్త్డే ఎప్పుడైనా అడగాలి, కానీ అసలు పెళ్ళే కానీ ఆ బ్రహ్మచారి గురించి ఎందుకురా? అన్నా, హనుమాన్ నామం కంటే మధురం తీయదనం ఇంకేముంటుందన్నా. తమ్ముడు, నువ్వు రోజు రోజుకి భక్త కన్నప్ప, భక్త రామదాస్ లిస్టులోకి చేరేలా ఉన్నావురా. కాస్త టాపిక్ చేంజ్ చేయవా? మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటండి? ముద్దపప్పు ఆవకాయ. మరి మీకు? నా కేసర్ బాత్ అంటే ఇష్టం అండి. మా హనుమాన్ కూడా చాలా ఇష్టమైన ప్రసాదం. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చావా? ముందా మెనూ కార్డ్ మడిచి అక్కడ పెట్టు. చూడండి మిస్ వందన. వందన, మన ఇద్దరం కాస్త పక్కెళ్దామా? పక్కకా? ఎందుకు? అంటే మన ఇద్దరం ఉంటే వాళ్ళిద్దరు సరిగ్గా మాట్లాడుకోలేకపోతున్నారు. అలా పక్కెళ్దామా? ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదా? ఇక్కడే ఉంటారా? కూర్చోండి. ఓకే. అయినా నువ్వేంటే రూమ్లో ఉన్నప్పుడేమో నా వీరుడు, వీరాది వీరుడు అని సావగొట్టావు. ఇప్పుడేం మాట్లాడవేంటే? అవునా, మీరు నా కోసం అంతలా తలుచుకున్నారా? అవునండి బాబు, వారం రోజులు ఒకటే నస. దీని గోల భరించలేక ఈ టౌన్లో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరిగేశాం. ఇదిగో మిమ్మల్ని ఇలా కలిసాం. ఓ, ఆ సీత జాడు కోసం హనుమంతుడు లంకంతా వెతికినట్టు మీరు నా కోసం ఈ టౌన్ అంతా వెతికారా? బాబో, ఇక్కడ మళ్ళీ మొదలెట్టేశాడు రా తమ్ముడు. ఇప్పుడు పుట్టవలసిన వాడు కాదురా. ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టేలాగుంది. నేను వెళ్తున్నాను. నువ్వు వీళ్ళకి కిష్కిందకాండ, సుందరకాండ ఇంకేమైనా ఉంటే చెప్పిరా. అన్నా ఆగన్నా, నేను ఇక్కడ ఉన్నాను. టీ లేదు, బొక్కలేదు. అరే టీ నేను ఇప్పిస్తానన్నా. ఎందుకో నా మనసే నిన్ను చూడాలందే, అందుకే ఈ క్షణంలో నన్ను త్వరపెడుతుంది. మౌనమే వేణుగానమై నిన్ను చేరుతుందే, నువ్విలా చెంత చేరగా నన్ను వీడనందే. అందుకేనేమో నా ప్రతి పలుకు నీ పేరే పలకాలని అంటుందే. ఎందుకో నా మనసే నిన్ను చూడాలందే, అందుకే ఈ క్షణంలో నన్ను త్వరపెడుతుంది. మౌనమే వేణుగానమై నిన్ను చేరుతుందే, నువ్వెలా చెంత చేరగా నన్ను వీడనందే. అందుకేనేమో నా ప్రతి పలుకు నీ పేరే పలకాలని అంటుందే. వేడుకేదో చెంత చేరే పిన్నలా చూడగా, వేదికేది దొరకనందే నేనిలా నిన్ను చేరగా. పరుగు పరుగై అడుగులన్నీ ఏకమై తప్పించగా, కనపడనివై మెరుపులన్నీ గీతమై స్పృశించగా, అందాలన్నీ
చేయగలనే ఎందుకో నా మనసే నిన్ను చూడాలందే అందుకే ఈ క్షణంలో నన్ను త్వరపెడుతుందే మౌనమే వేణుగానమై నిన్ను చేరుతుందే నువ్విలా చింత చేరగా నన్ను వీడనందే అందుకేనేమో నా ప్రతి పలుకు నీ పేరే పలకాలని అంటుందే కోయిలేమో పాట విడిచి మూగబోయిందిలే నీ కాలి మువ్వ సవ్వడిని తాను విన్నదేమో నింగిలో తలుకుమంటూ మెరుపు మెరవనంటుందిలే ఈ కన్నుల కాంతి ముందు తన వెలుగు సరిపోదనే ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఎదురే చూస్తా నీ జత కోసం నా చందమామ ఎందుకో నా మనసే నిన్ను చూడాలందే అందుకే ఈ క్షణంలో నన్ను త్వరపెడుతుందే మౌనమే వేణుగానమై నిన్ను చేరుతుందే నువ్విలా చింత చేరగా నన్ను వీడనందే అందుకేనేమో నా ప్రతి పలుకు నీ పేరే పలకాలని అంటుందే ఏయ్ ఒక మీనాక్షి పాన్ కట్టు ठीक है ना और क्या चाहिए చాలు ఈ అడ్రస్ ఏమన్నా తెలుసా मालूम है ఎక్కడ स्ट्रेट जाके बैठ जाओ ఓకే हेलो वंदना हाँ वंदना किधर है హలో వందన హ, ఏయ్ ఇది రిపేర్ చేయాలి इसका डिस्प्ले क्या बैटरी क्या 7,000 होता है ఎంతైనా తీసుకో నాకు అర్జెంట్ కావాలి अर्जेंट होना है तो अभी लेके जाओ సరే రిపేర్ చేసి పెట్టు రేపు వస్తా ठीक है హలో बोलो भाई ఫోన్ అయిందా यही है ना అదే पैसे जीपे करो తుడిసిన చాలు ఫోన్ ఇచ్చేయి ఫోన్ ఇచ్చేయి నమస్తే మేడం హ్మ్. ఎంతమంది గ్యాదర్ అయ్యారు? ఈ మంత్ ఇంకెవరు రాలేదు మేడం ఇలా అయితే ఎలా? ట్రై చేస్తాను మేడం సరే నెక్స్ట్ మంత్ ఇలా కాకుండా చూసుకో. సరేనమ్మా ఇదిగో ఇది ఉంచు. ఉంటానమ్మా హ్మ్. మా మామయ్య కాల్ చేశాడు. ఆయనకు కూడా నువ్వు నచ్చావు. పెళ్ళి ఎప్పుడని అడుగుతున్నారు. మరి ఎప్పుడు చెప్పమంటావు? నువ్వే చెప్పు. అనన్య హా మీ బావ కాల్ చేశాడే. హలో వందన గారండి? అవును చెప్పండి. మేడం మీరు లాస్ట్ టైం షాపింగ్ చేశారు కదండి, మీకు గిఫ్ట్ హ్యాంపర్ వచ్చిందండి. గిఫ్ట్ హ్యాంపరా? మీ అడ్రస్ చెప్తే అక్కడికి డెలివరీ చేస్తామండి. ఎవడరా నువ్వు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? హే వందన, నేనేనే అనన్య బావ రాకేష్ని. తను నీ దగ్గర ఉందని తెలుసు. మర్యాదగా తను అప్పగించావా? సరే సరే, లేదంటే నీకు చేతనైంది నువ్వు చేసుకో. పెట్రా ఫోన్.
వాడికి నెంబర్ ఎలా తెలిసింది? ఏమో, వాడు నా దాకా రావడానికి ఏదన్నా చేస్తాడు. సరే రాణి మందాక చూసుకుందాం. నువ్వున్నావనే ధైర్యం. అవును, ఈరోజు ఏంటి కొత్తగా బ్యాగ్ తీసుకొని వచ్చావు? మేనేజర్ గురించి నీకు తెలిసిందే కదా, ఆయన కొన్ని టార్గెట్స్ ఇచ్చాడు, అవి కంప్లీట్ చేసుకోవాలి. ఓ, నాకు నీ ఆటోగ్రాఫ్ కావాలి. ఆటోగ్రాఫా? యా. ఓ, థ్యాంక్ యూ. చిన్న పాలసీ ఉంది, చేసుకుని వెళ్ళిపోదాం. సరే. నమస్తే అన్న. నమస్తే అన్న, మీతో ఫోన్లో మాట్లాడాను కదన్నా. కూర్చోండి. థ్యాంక్స్ అన్న. అయితే 2 స్కీమ్స్ ఉన్నాయన్న. ఫస్ట్ వచ్చేసి బేసిక్ స్కీమ్. ఈ స్కీమ్ వచ్చేసి మీరు ఇయర్లీ 3000 కడితే చాలు. ఒకసారి ఈ ప్లాన్ కూడా చూడండి అన్న. ఓకే. ఇది ప్రీమియం ప్లాన్ అన్న, ఇయర్లీ 5000 కడితే చాలు. ఏందది? ఇన్సూరెన్సా? ఇవన్నీ బేకర్ ముచ్చట్లు. మనతోటి 100 మాటలు చెప్పి సంతకాలు పెట్టించుకొని డబ్బులు తీసుకుంటారన్న. అంతే కథం, గయాబ్ అయిపోతారు. గదే, నేను కూడా గదే అనుకుంటున్నా. ఆన్లైన్లో చూస్తలేమా ఎన్ని వస్తలేవు? ఎందుకు పనికిరాదు ఇది. మనమే ఉల్టా లాస్. ఇదంతా ఫ్రాడ్. సరే చూద్దాంలే. సరే అన్న. నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపించొచ్చు అన్న, ఎందుకంటే నీకు అవసరం రాలేదు. నీకు నమ్మకం కలగాలంటే నువ్వు కష్టకాలం చూసి ఉండాలన్నా. పోవాయా పో, చాలా చూసినాం ఇలాంటి. వీర్, నిన్నొకటి అడగొచ్చా? నువ్వెందుకు ఇదే జాబ్ చేస్తున్నావు? నీ క్వాలిఫికేషన్స్కి వేరే జాబ్ చేసుకోవచ్చు కదా. ఇంతమందితో మాటలు పడడం అవసరమా? నాకు 15 ఏళ్ళు ఉంటానన్నయ్య. ఒకరోజు మా నాన్న ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు. మాటల మధ్యలో ఇన్సూరెన్స్ గురించి చెప్పాడు. జీవితంలో ఏదైనా అనుకోకుండా జరిగితే కుటుంబం రోడ్డుపై పడుతుంది సత్యం. దానికి మనం సిద్ధంగా ఉండాలి. కనీసం ఇన్సూరెన్స్ ఉంటే కుటుంబాన్ని కాపాడుకోవచ్చని, అది మీకు బాగా ఉపయోగపడుతుందని. దానికి మా నాన్న నవ్వుతూ, మాకు ఎలాంటి అవసరం లేదు, మా దగ్గర పొలం ఉంది, పంటుంది, అయినా మాకేం జరుగుతుందని చాలా దర్జాగా చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత నేను స్కూల్లో ఉండగా మా మావయ్య వచ్చి అమ్మకు బాగోలేదని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అక్కడున్న వాళ్ళందరూ అమ్మ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. అమ్మ కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు కారు వచ్చి డాష్ ఇచ్చిందని, చాలా రక్తం పోయిందని. అదంతా విని నాకు గందరగోళంగా అనిపించింది. డాక్టర్ బయటకు వచ్చి మా నాన్నతో ఏదేదో చెప్పాడు. దానికి మా నాన్న బ్రతిమాలుతున్నాడు. డబ్బుల గురించి అని అర్థమైంది. అక్కడున్న వాళ్ళందరినీ సహాయం అడిగాడు, కానీ ఎవ్వరూ హెల్ప్ చేసే పరిస్థితిలో లేరు. కొన్ని రోజుల ముందు తుఫాన్ వల్ల మా పంటంతా నాశనమైంది. సరైన సమయానికి చేతిలో డబ్బులు కూడా లేవు. సమయానికి చేతిలో డబ్బులు లేక మా అమ్మ నాకు దూరం అయిపోయింది. మా నాన్న ఆ రోజు అతను చెప్పిన మాట విని ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే మా అమ్మ నన్ను వదిలి వెళ్ళేది కాదు. మనం జీవితాన్ని సీరియస్గా తీసుకోమనన్య. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న జాగ్రత్త, మా అమ్మ నాకు దూరం అయ్యేది కాదు. మా నాన్న అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేదనన్య. అప్పటి బాధ నాకు పాఠం నేర్పించింది. అందుకే నన్నెవ్వరు చీకొట్టినా
ఎవరు తిట్టినా నేను అందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో మనకేమైనా అనుకోకుండా జరిగే ప్రమాదాలకి సిద్ధంగా ఉండాలి. అది మన బాధ్యత. అందుకే కావాలని ఈ జాబే ఎంచుకున్నాను. హలో, నేను జోసఫ్. చెప్పనా? మనీని క్రెడిట్ అయ్యే ఆ పని త్వరగా అయిపోవాలి. డన్. Now you're telling me you wanna touch your mic first, even though we have to fuck around and even rap first. ఎక్కువ సిగ్నల్ ఈ లొకేషన్లోనే చూపిస్తుంది. ఆర్కేడ్ అపార్ట్మెంట్స్. అంటావునా? యా. ఓకే. నువ్వు అక్కడికి వెళ్ళడం చాలా రిస్క్. అక్కడ సెక్యూరిటీ టైట్. మరి దాన్ని ఎలా పట్టుకునేది? తను బయటికి రాదా ఏంటి? కేసరి నంద